విశాఖపట్నంలో 1556 మంది సీటింగ్, 70 అడుగుల అతిపెద్ద ఎల్ఈడీ స్క్రీన్ మరియు ప్రత్యేక వీఐపీ లాంజ్లతో కూడిన ఏషియన్ అల్లు అర్జున్ ఏఏ మల్టీప్లెక్స్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు. కె రహేజా గ్రూప్ 600 కోట్ల రూపాయల పెట్టుబడితో 17 ఎకరాల్లో నిర్మించిన బిగ్గెస్ట్ ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం వైజాగ్ అభివృద్ధికి, సంస్కృతికి అద్దం పడుతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న తన రాకా మూవీ షూటింగ్ కు ఒక్కరోజు విరామమిచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినట్లు బన్నీ వెల్లడించారు. విశాఖపట్నంలో ఏషియన్ పేరిట అల్లు అర్జున్ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు. ఏపీలోనే అతి పెద్దదైన 70 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు కలిగిన భారీ ఎల్ఈడి సినిమా స్క్రీన్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. దాదాపు 1556 మంది ప్రేక్షకులు ఒకేసారి సినిమా తిలకించే సీటింగ్ సామర్థ్యంతో ఈ థియేటర్లో ఉంది. ఇందులో ప్రత్యేకంగా ఐకాన్ స్టార్ లాంజ్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ లాంజ్ ద్వారా రిక్లైనర్ టికెట్ తీసుకుని విఐపీల కోసం స్పెషల్ ఎంట్రీ సదుపాయం ఉంటుంది. దీంతో పాటు ప్రైవేట్ ప్రీవ్యూ స్క్రీనింగ్స్, సినిమా ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించుకోవడానికి ప్రత్యేకంగా 82 లాంజ్ నిర్మించారు. ఇందులో డాల్బీ సౌండ్ సిస్టంతో కూడిన స్పెషల్ స్క్రీన్ ఇందులో ఉంది. విశాఖపట్నం తర్వాత ఏఏఏ మల్టీప్లెక్స్ సినిమాస్ క్రమంగా మిగిలిన నగరాలకు కూడా విస్తరించే అవకాశాలు లేకపోలేదు. విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ఈ మల్టీప్లెక్స్ నిర్మితం కావచ్చు. ఇదివరకు ఏషియన్ థియేటర్స్తో సూపర్ స్టార్ మహేష్ బాబు కొలాబరేట్ అయిన విషయం తెలిసిందే. ఏఎంబీ పేరుతో మహేష్ బాబు మల్టీచెయిన్ థియేటర్లను నిర్మిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏషియన్ థియేటర్స్ యాజమాన్యంతో చేతులు కలిపారు. ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు. రాకా మూవీపై అప్డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ముంబైలో జరుగుతోందని తెలిపారు. ఇప్పుడు తాను ఈ మూవీ షూటింగ్ సెట్స్ నుంచే వచ్చానని, ఈ కాంప్లెక్స్ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఒకరోజు బ్రేక్ తీసుకుని ఇక్కడికి వచ్చానని చెప్పారు. మళ్ళీ రేపటి నుంచి రాకా షూటింగ్లో పాల్గొంటానని అల్లు అర్జున్ వివరించారు. విశాఖకు ఇనార్బిట్ వంటి ఓ మాల్ వస్తుందని కల్లో కూడా అనుకోలేదని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. గంగోత్రి సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్ వచ్చానని, అప్పట్లో ఇక్కడి రోడ్లు ఖాళీగా ఉండేవని, ఇప్పుడు అడుగు పెట్టడానికి కూడా చోటు ఉండట్లేదని నవ్వుతూ చెప్పారు. మాల్ అనేది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ మాత్రమే కాదని, నగరాల కల్చర్కు అది అద్దం పడుతుందని పేర్కొన్నారు. వైజాగ్లో ఈ మాల్ ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని అన్నారు. 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కైలాసపురంలో ఇనార్బిట్ మాల్కు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దేశీయ పారిశ్రామిక దిగ్గజం కె రహేజా గ్రూప్ దీన్ని నిర్మించింది. 17 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణలో రూపుదిద్దుకుంది ఈ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్. మొత్తం 600 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది రహేజా గ్రూప్. దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇనార్బిట్ మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మలద్వసై, నవీ ముంబై, వడోదర వంటి నగరాల్లో ఇవి నిర్మితం అయ్యాయి. విశాఖపట్నం కూడా ఆయా నగరాల జాబితాలో చేరనుంది.